శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మందార ఆకుతోటి రహస్యంగా మీరు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడే వాళ్ళు ఎంత మొండివారైనా సరే, ఎంత మూర్ఖులైనా సరే, అలాంటి వారిని దారిలో తీసుకురావడానికి భార్యాభర్తల కోసమైనా, డబ్బు కోసమైనా ఈ మందారాకు పరిహారం అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. మందార చెట్టు అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. సాక్షాత్తు మనకి దేవతా వృక్షము మందార చెట్టు. మనకి పల్లెటూర్లో అయితే ప్రతి ఇంటింటికి కూడా ఒక చెట్టు ఉండేది. చక్కగా మందార పూలు ఎరుపు రంగులో చక్కగా పెద్ద పెద్ద పువ్వులు ఎంత బాగుంటాయో, పూలు పూసి అందంగా ఉంటాయి. అలాంటి పూలతో చక్కగా పూజ చేసుకుంటే ఎంత పుణ్యమో. ఇలాంటి సమస్యలు ఉన్నా సరే రాకుండా చాలా సంతోషంగా ఉండగలుగుతాము. మందార పూలతో కనీసం ఒక పువ్వు అయినా సరే రోజుకి పూజ చేసేటప్పుడు మీరు పెడితే మట్టిని పట్టుకున్నా సరే బంగారం అవుతుంది. అంత డబ్బు పరంగా కలిసి వస్తుందన్నమాట. ఎలాంటి మొండి సమస్యలైనా వేధించడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా మంచిది. మందార చెట్టు ఒకవేళ లేకపోతే మీ ఇంట్లో ఇప్పటికీ తెచ్చిపెట్టుకోండి. మందార చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. ఏ సమస్యలు ఉన్నా సరే ఇంకా చాలా బాగా సంతోషంగా ఉంటుంది. మందార చెట్టు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మందార చెట్టు అన్ని రకాలుగా మంచిది. ముఖ్యంగా ఆ ఇంట్లో మనకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లు చాలా రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మందార ఆకుతో పరిహారం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. మందార ఆకు మనకి ప్రకృతి నుంచి లభించింది. దానికి ఏంటంటే కొన్ని శక్తులు ఉంటాయని చెప్పి ఆకుతో పరిహారం చేసేటప్పుడు మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మందార పువ్వుకే కాదు, మందార ఆకు కూడా విలువ అనేది ఉంది. కాబట్టి మందార ఆకుతో ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరేం చేస్తారంటే, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మందార చెట్టు అయినా పర్వాలేదు, లేకపోతే ఎక్కడైనా పక్కనున్నా సరే మందార చెట్టు ఆకునైనా సరే పెద్దగా ఉన్నటువంటి ఫ్రెష్ ఆకును తీసుకురండి. ఆ ఆకును శుభ్రంగా క్లీన్ చేయండి. ఆకును కోసేటప్పుడు, చెట్టు దగ్గర నుంచి కోసేటప్పుడు మీరు చెప్పండి, మీరు అనుకున్నటువంటి కోరిక తీరాలి, మా సమస్య పోవాలని చెప్పి మందార చెట్టును తాకి దండం పెట్టుకోండి. అలా ఆకును కోయండి. అలా ఆకును కోసేసి మీరు శుభ్రంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే మందార ఆకును కొయ్యాలి. స్నానం చేయకముందు కొయ్యకూడదు. అంటే చక్కగా స్నానం చేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని పసుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ ఇలాంటి బట్టలు వేసుకోవాలి. మళ్ళీ నావీ బ్లూ, నలుపు ఇలాంటివి వేసుకోకూడదు. అంటే కాలినవి, చిరిగినవి ఇలాంటివి కూడా వేసుకోకూడదు. మంచి శుభ్రంగా ఉన్న బట్టలు వేసుకోండి. ఆడవాళ్ళు 5 days చేసుకోకూడదు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, అమ్మాయిలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ ఆ రోజు మాత్రం మీరు ఏ రోజు అయితే పరిహారం చేస్తారో ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అంటే కోడిగుడ్డుతో సహా మీరేమీ తినకుండా ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. దీనివల్ల చేసేటటువంటి ఎటువంటి అంటే 1% కూడా నష్టం ఉండదు. మీరేం చేస్తారంటే, మందారాకును తీసుకొని మీకు ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా నల్ల మినువులు అనేవి ఉంటాయి కదండి. చాలామందికి ఐడియా ఉంటుంది. నల్ల మినువులు అంటే మినప్పప్పు మినువులు ఉంటాయి కదా, నలుపు రంగులో ఉంటాయి. ఆ మినువులతో మీరేం చేస్తారంటే, ముందు రోజు మీరేం చేస్తారంటే తీసుకుని వచ్చి ఆ నల్ల మినువులు మీరేం చేస్తారంటే కొంచెం లైట్గా, చాలామంది సున్నుండలు చేసుకుంటూ ఉంటారు కదా, మినువులు వేయించుకొని చాలా మంచిదనమాట. ఆరోగ్యాన్ని కానీ రుచిగా ఉంటాయి. అయితే ఆ నల్ల మినువులతోటి తిరగల్లి విసిరి చేసేవారు కూడా ఒక 1/4 kg అయినా సరే మినువులు తెచ్చుకోండి. అలా తెచ్చుకుని డీప్ ఫ్రై చేసి అంటే పొడి చేసేసి బెల్లం వేసేసి సున్నుండలాగా చేసేయండి. అలా చేసినటువంటి సున్నుండను తీసుకొని మీరు ఏం చేస్తారంటే, నల్ల మినుములతో చేసేటటువంటి సున్నుండను తీసుకొని మీరు ఇంట్లో పూజ చేస్తే అంటే పూజలో పెట్టేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒకవేళ పూజ చేయడానికి మీరు కుదరకపోయినా సరే ఆ నల్ల మినుములతో చేసిన ఉండను మందారాకు మీద పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఏదైనా గుడి దగ్గర వదిలేసి రావాలి. అది శివాలయం అవ్వచ్చు, లేదంటే వేరే దేవుడు గుడి అయినా ఏదైనా సరే గుడి ప్రాంగణంలో వదిలేసి
రావాలి. ఒకవేళ గుడికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే మీ ఇంటి పైన డాబా పైన పిట్టగోడలు ఉంటాయి కదా, అలాంటి గోడ మీదైనా సరే ఎక్కడైనా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇంకా కుదిరితే కొంచెం పొడిలాగా చేసి పెట్టండి. పక్షులు తినడానికి వీలుగా ఉంటాయి. పక్షులు కాకులు తినచ్చు కదా, లైట్గా అంటే డీప్ ఫ్రై చేసి పెట్టేయండి. ఎందుకంటే అవి తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా డీప్ ఫ్రై చేసి మెత్తగా ఆడించేసి అంటే ఉండలాగా చేసి అక్కడ పెట్టండి. ఒకవేళ అవేవి కుదరదంటుంటే ఆవు వస్తుంది కదా, ఆవుకైనా సరే మీరు నల్ల మినుములతో చేసినటువంటి సున్నుండను పెట్టేయండి. మందారాకు మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే ఆవు మందారాకు తినదు కాబట్టి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్లో కొంచెం నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు కూడా దాని పక్కన పెట్టేయండి. ఎందుకంటే పక్షులు చాలా దాహంతో ఉంటాయి. అవి తాగడము అంటే నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే నల్ల మినుములతో చేసినటువంటివి తిని అవి తాగడం వల్ల చక్కగా ప్రశాంతంగా కడుపు నుండి అవి దీవిస్తాయి అన్నమాట. అలా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ఇక్కడ నల్ల మినువులు ఎందుకు హైలైట్ చేశానంటే అటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి మినువులు మీ యొక్క దోషాలు తీసేయడానికి, శని సమస్యలు తీసేయడానికి, మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తీసేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. మీ దరిద్రాన్ని తీసేయడానికి ఈ నల్ల మినువులతో చేసేటటువంటి మినువులు వల్ల సమస్యలన్నీ కూడా పోతాయి. మందారాకు మీద పెట్టడం వల్ల ఇంకా తొందరగా సమస్యలు అనేవి పోతాయి కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేయండి. అలాగే మీకు కుదిరితే ఒక పావు, అర కేజీ, 1 కేజీ 50 రూపాయలంత ఎంత అవుతుందో అంత కొనుక్కొని ఎవరికైనా సరే దానంగా కూడా ఇవ్వచ్చు. అలా చేయడం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా పోయి మీకు బాగా ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎంత మొండివారైనా సరే మీ దారిలోకి రావడం కోసం, మీకు ఫోన్ చేయడం కోసం, మెసేజ్ చేయడం వల్ల, సంతోషంగా ఉండడం వల్ల, మీకు అనుకూలంగా మారడం వల్ల, మీ మాట వినడం వల్ల, ప్రేమతో మీ దగ్గరికి రావడం అంటే అలా డబ్బు పరంగా మీ దగ్గరికి రావడం అయినా సరే, మీకు డబ్బు పరంగా మట్టిని పట్టుకున్నా సరే బంగారం అవడం, ఇలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ మందార ఆకుతో ఈ పరిహారం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి నమ్మకంతో 100% నమ్మి చేసుకోండి. తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.